నమస్కారం, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజామచర్ల. పార్లమెంట్ అంటే చట్టాలను చేసే పవిత్రమైన దేవాలయం. అలాంటి సభలో మాట్లాడేటప్పుడు ప్రజాప్రతినిధులు ఎలాంటి భాషను ఉపయోగించాలి? సభాపతి సూచనలకు పదే పదే ధిక్కరిస్తూ ఏ ముందస్తు నోటీసులు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం పార్లమెంటరీ సాంప్రదాయమైన దేశ పౌరులను మూర్ఖులు, అంధభక్తులు అని వర్గీకరిస్తూ అవమానించడం ప్రజాస్వామ్య హోదాకు తగ్గినదేనా? లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రవర్తనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఎందుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారో ఇప్పుడు వివరంగా చూద్దాం. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ తీవ్రమైన సభా ధిక్కరణకు, హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పీకర్ ఓం బిర్లాకు 3 పేజీల సమగ్రమైన లేఖను సమర్పించారు. నిబంధన 352, 353లను ఉల్లంఘిస్తూ రాహుల్ గాంధీ అనుచితమైన, అవమానకరమైన భాషను ఉపయోగించారని అందులో పేర్కొన్నారు. ఒక విద్యార్థితో జరిగిన సంభాషణ నెపంతో దేశ పౌరులను, ప్రభుత్వ మద్దతుదారులను మూర్ఖులు, అంధభక్తులు అని సంబోధించడం ముమ్మాటికి సభా మర్యాదలకు విరుద్ధం. లోక్సభ సచివాలయం రూపొందించిన అనుచిత పదజాలం సంకలనంలో ఇలాంటి పదాలు అస్సలు వాడకూడదని స్పష్టంగా ఉంటాయి. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం తెలిపిన స్పీకర్ హెచ్చరించిన రాహుల్ గాంధీ లక్ష్యం చేయకపోవడం సభను పూర్తిగా ధిక్కరించడమే. అంతేకాకుండా ఎలాంటి తగిన ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. చర్చకు సంబంధం లేని అంశాలను సభలోకి లాగుతూ సభా సమయాన్ని వృధా చేశారని ఠాకూర్ స్పష్టం చేశారు. అందుకే నిబంధన 227 కింద ఈ వ్యవహారాన్ని సమగ్ర విచారణ కోసం ప్రివిలేజెస్ కమిటీకి నివేదించాలని ఆయన కోరారు. సభ సభ్యులు తమ విధులను నిర్వర్తించకుండా ఆటంకం కలిగించినందుకు గాను సభకు మరియు హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని స్పీకర్ను విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ నిబంధనలు, సభా మర్యాదలు అందరికీ సమానమే. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకులు చట్టసభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలే తప్ప వ్యవస్థలను హేళన చేసేలా ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ అహంకారంతో లేదా వ్యక్తిగత దూషణలతో కాదని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. దేశహితం కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం మరియు జాతీయవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న మన మైండ్ మీడియా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.